ఇప్పుడు ఆహారము యోగులు తగ్గించినా కొంతకాలం లేకపోయినా ఎలా జీవిస్తున్నారు, ఎలా హుషారుగా ఉంటున్నారు, ఎలా ప్రయాణాలు చేస్తున్నారు, వాటన్నిటికీ ఇక్కడ దొరికింది ఆన్సరు. అదే ఆన్సరు నేను చేపించిన ప్రాక్టికల్లో కూడా మీకు దొరికిద్ది. ఎప్పుడైతే ముక్కుతో మాత్రమే కాదు, మిడిల్లో శరీరాల నుంచి మన భావనా శక్తితో ఆ స్పందన వాటిలో కలిగించుకొని శ్వాసించవచ్చు అనే సాధన నేను చేయించాను. అది కూడా అలాంటిదే. ప్రాణశక్తిని మన శరీర భాగాల్లో నింపుకోవటం అన్నమాట. భాష్యము: శ్వాస విధానమును నిగ్రహించుటకు అనుహరింపబడు ఈ యోగ పద్ధతి ప్రాణాయామం అనబడును. ఆరంభమున హఠయోగ పద్ధతులు అది భిన్న ఆసనముల ద్వారా అభ్యసింపబడును. ఇంద్రియములను నిగ్రహించుటకు ఆధ్యాత్మిక అనుసంధానమును అభివృద్ధి పొందుటకును ఈ పద్ధతులనియు నిర్దేశింపబడినవి.